హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ద్వారకా టెక్ తెలుగు. ఫ్రెండ్స్, మనకి ఇన్ఫినిక్స్ నోట్ 60 సిరీస్ నుంచి మరొక ఫ్లాగ్షిప్ మొబైల్ అయితే త్వరలో రాబోతుంది. ఇన్ఫినిక్స్ నోట్ 60 అల్ట్రా అని చెప్పొచ్చు. ఇది మనకి వెరీ పవర్ఫుల్ మొబైల్ అనమాట. అంటే నేను ఇప్పటి వరకు చాలా మొబైల్స్ రివ్యూ చేశాను, బట్ ఏ మొబైల్ కూడా నేను ఇలాంటి డిజైన్ చూడలేదు. డిజైన్ అయితే మాత్రం వేరే లెవెల్ అని చెప్పొచ్చు. ఎప్పుడైనా కానీ మనకి ఇన్ఫినిక్స్ ఫీచర్స్ ఎక్కువ పెడుతుంది, ప్రైస్ తక్కువ పెడుతుంది అనమాట. ఇదే వీళ్ళ మెయిన్ ట్యాగ్ అని చెప్పొచ్చు. ఇదే నాకు బాగా నచ్చింది ఇన్ఫినిక్స్లో. కానీ కూడా మనకి ఇన్ఫినిక్స్ మొబైల్స్ ఎక్కువ సేల్ అవ్వవు, అది ఎందుకో నాకు ఇప్పటికి తెలియలా. కాకపోతే మనకి ఇన్ఫినిక్స్ కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ బ్రాండ్ అని చెప్పొచ్చు అన్ని బ్రాండ్స్తో కంపేర్ చేసుకుంటే. ఇప్పుడు మనం ఇన్ఫినిక్స్ నోట్ 60 అల్ట్రా సంబంధించిన కొన్ని హైలైట్స్ తెలుసుకుందాం. కెమెరాస్ హైలైట్ అనమాట. ఇది మనకి ప్రైమరీ కెమెరా 200 MBతో రాబోతుంది. ఇది మనకి మీడియాటెక్ డైమెన్సిటీ 8400 ప్రాసెసర్ మీద రాబోతుంది. ఇది కూడా మనకి హైలైట్ అనమాట. మీరు ఈ ప్రాసెసర్ యూజ్ చేసుకొని మల్టీ టాస్కింగ్ కానీ గేమింగ్ కానీ మీరు ఎటువంటి సోర్స్ మీరు యూజ్ చేసినా కానీ మీకు బాగుంటుంది. ప్రాసెసర్ ఆటోమేషన్ పరంగా అయితే 7000 mAh బ్యాటరీతో రాబోతుంది. వెరీ బిగ్గెస్ట్ బ్యాటరీ అని చెప్పొచ్చు. డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ విషయానికి వద్దాం. ఫ్రంట్ అయితే ఫ్లాట్ డిస్ప్లే ఉంటుంది. ఇక్కడ కార్ని గొరిల్లా గ్లాస్ 7 ప్రొటెక్షన్ అయితే యూజ్ చేస్తారు. మంచి అడ్వాన్స్ ప్రొటెక్షన్ అనమాట. లైక్ బ్యాక్ అయితే గ్లాస్ ఫినిష్ ఉంటుంది, సైడ్ అయితే అల్యూమినియం ఫినిష్ ఉంటుంది అని చెప్తున్నారు. యూఎస్బీ స్పీకర్ సపోర్ట్ ఉంది. ఇక్కడ JBL స్పీకర్ సర్టిఫికేషన్ తో రాబోతుంది అనమాట. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సపోర్ట్ ఉంది. IP64 వాటర్ రేటింగ్ సపోర్ట్ ఉంది. 7.9 mm థిక్నెస్ ఉంటుంది. వెయిట్ చూసినట్టయితే మనకి ఇది 220 grams అయితే వెయిట్ ఉంది అనమాట. ఇక్కడ మనకి థిక్నెస్ వెయిట్ ఒకసారి మీరు థింక్ చేసినట్టయితే మీకు థిక్నెస్ అనేది ఆల్మోస్ట్ కొంచెం తక్కువే ఉంది. 7.9 mm అంటే కొంచెం తక్కువ థిక్నెస్ అని చెప్పొచ్చు, మరి అంత థిక్నెస్ అయితే లేదు. కాకపోతే నాకు ఇక్కడ వెయిట్ కొంచెం ఎక్కువ అనిపించింది. బ్యాక్ పిల్లలు మీరు డిజైన్ లుక్ చేసినట్టయితే మనకి కెమెరా మోడలింగ్ అనేది చాలా బాగుంది అనమాట. అసలు మనకి కెమెరా కాడ యాక్టివ్ మ్యాట్రిక్స్ డిస్ప్లే అయితే ఉంటుందని చెప్పొచ్చు. ఇది మనకి ఇన్ఫినిక్స్ నోట్ 60 ప్రోలో కూడా పెట్టారనమాట. ఇది మంచి ఫీచర్ అని చెప్పొచ్చు. డిస్ప్లే విషయానికి వద్దాం. ఇది 6.78 inches 1.5K AMOLED డిస్ప్లే మీద రాబోతుంది. ఇక్కడ మనకి 144 Hz రిఫ్రెష్ రేట్ అయితే సపోర్ట్ చేస్తుందని చెప్తున్నారు. కొంచెం హైయెస్ట్ రిఫ్రెష్ రేట్ అనమాట. అంటే మనకి స్క్రీన్ కూడా చాలా స్మూత్ ఉంటుంది. అలాగే ఇందులో HDR10+ సపోర్ట్ ఉంది. 1 బిలియన్ కలర్ సపోర్ట్ ఉంది. ఇక్కడ 4500 nits వరకు బ్రైట్నెస్ అయితే ఇంక్రీజ్ చేశారనమాట. ఇదే మనకి పీక్ బ్రైట్నెస్ అని చెప్పొచ్చు. L1 సపోర్ట్ ఉంది. అంటే మీరు అమెజాన్ ప్రైమ్ వీడియో, నెట్ఫ్లిక్స్ ఇటువంటి వెబ్సైట్స్లో మీరు కంటెంట్ చూస్తే మీకు కంటెంట్ క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది. మ్యాక్సిమం HDRలో మీకు సపోర్ట్ చేయొచ్చు. ఇక ప్రాసెసర్ విషయానికి వద్దాం. ఇక్కడ మనకి ఫ్లాగ్షిప్ రిలేటెడ్ ప్రాసెసర్ అయితే యూజ్ చేస్తారు. మీడియాటెక్ డైమెన్సిటీ 8400 ప్రాసెసర్ అయితే యూజ్ చేస్తారు. ఇది 4 nm బిల్ట్ ఇన్ ప్రాసెసర్. ప్రజెంట్ వాడిన ర్యామ్ స్టోరేజ్ టైప్ అయితే తెలియదు, బట్ నా ఎక్స్పెక్టేషన్ ప్రకారము LPDDR5X యూజ్ చేసింటారు అనుకుంటాను. అలాగే మనకి ఇది ఫస్ట్ 4.1 మీద రాబోతుంది అనుకుంటాను, బట్ చూద్దాం. అది కరెక్ట్ అయితే మంచిదే. అది బాక్స్ Android 16 రాబోతుంది. ప్లస్ మనకి ఇది XY 16 రాబోతుంది. మనకి ఇన్ఫినిక్స్ ఇంటెలిజెంట్ AI రాబోతుంది అనమాట. ఇందులో సబ్ కేటగిరీస్లో చాలా ఏ ఫీచర్స్ ఉంటాయన్నమాట. నేను ఏ ఫీచర్స్ ప్రెజెంట్ చెప్పలేను అనమాట. చాలా ఏ ఫీచర్స్ అయితే ఇందులో ఉన్నాయి. సెపరేట్గా మనం వీడియో చేద్దాము ఈ ఫీచర్స్ గురించి. ఒక స్పెషల్ ఫీచర్ ఉందన్నమాట. డ్యువల్ వే శాటిలైట్ కాలింగ్ అనే ఒక ఫీచర్ అయితే ఉందని చెప్పొచ్చు. మనకి ఈ ఫీచర్ ఎలా హెల్ప్ అవుతుంది అంటే, మనం ఫోన్స్ మాట్లాడుతుంటాం అనమాట, అన్ఎక్స్పెక్టెడ్గా నెట్వర్క్ అనేది కట్ అయిపోతుంది. బట్ మనకి ఈ ఫీచరు ఆ ఇష్యూని అయితే తగ్గించేసేది అనమాట ఓవరాల్గా. అటువంటి సిచ్యువేషన్లో మనకి ఇదైతే హెల్ప్ అవుతుంది అని చెప్పొచ్చు. కెమెరా విషయానికి వద్దాం. ఇది మనకి ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. ఫ్లాగ్షిప్ రిలేటెడ్ ఫీలింగ్ అయితే ఇస్తుంది అనమాట ఈ కెమెరా సెటప్ అనేది. ప్రైమరీ కెమెరా 200 MP ఇచ్చారనమాట. వెరీ బిగ్గెస్ట్ కెమెరా అని చెప్పొచ్చు. ఇక్కడ మనకి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే సపోర్ట్ చేస్తుంది అనమాట ప్రైమరీ కెమెరాలో. సామ్సంగ్ ASSL HPA సెన్సర్ అయితే సపోర్ట్ చేసి చెప్తున్నారు. ఈ సామ్సంగ్ సెన్సర్ కాబట్టి మనకి ఫోటో ఆప్టిమైజేషన్ కానీ ఫోటో క్వాలిటీ కానీ అయితే చాలా బాగుంటుంది. అలాగే మీరు ప్రైమరీ కెమెరా యూజ్ చేసుకొని మ్యాక్సిమం 4K 30 fps వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. ఇంకా మీకు ప్రైమరీ కెమెరా ఓవరాల్గా ఫోటో రిలేటెడ్లో మీకు మామూలుగా అయితే ఉండదు అనమాట. ఎందుకంటే 200 MP కాబట్టి మీకు ఫోటో డీటెయిల్స్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఇది క్యాప్చర్ చేయగలదు. సెకండరీ కెమెరా 50 MP ఇచ్చారు. ఇది మనకి పెరిస్కోప్ టెలిఫోటో కెమెరా అని చెప్పొచ్చు. ఇందులో కూడా మనకి OIS అయితే సపోర్ట్ చేస్తుంది. ఇక్కడ మనకి అప్ టు 3.5x వరకు అయితే ఆప్టికల్ జూమ్ అయితే సపోర్ట్ చేస్తుందని చెప్తున్నారు. వన్ ఆఫ్ ది బెస్ట్ కెమెరా అది ఏదైనా ఉందంటే టెలిఫోటో కెమెరా అని చెప్పొచ్చు. ఇందులో కూడా మనకి సామ్సంగ్ JN5 సెన్సర్ అయితే యూజ్ చేస్తారు అనమాట. మనకి ఈ సెన్సర్ కూడా చాలా బాగా తెలిపోతుంది టెలిఫోటో కెమెరాలో. ఇంకా మీరు టెలిఫోటో కెమెరా యూజ్ చేస్తున్నా కూడా చాలా బెటర్ ఫోటోస్ అయితే క్యాప్చర్ చేసుకోవచ్చు. లాస్ట్ కెమెరా అయితే 8 MP ఇచ్చారు. ఇది మనకి అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సర్ అని చెప్పొచ్చు. బ్యాక్ మనకి ఓవరాల్గా 3 కెమెరాస్ కూడా పర్లేదు అనమాట. మనకి బాగా అయితే పర్ఫార్మ్ చేయగలవు. సెల్ఫీ కెమెరా 32 MP ఇచ్చారు. మిడిల్ రేంజ్ సెల్ఫీ కెమెరా అని చెప్పొచ్చు. ఈ ఫ్రంట్ ఫోటోస్ కూడా చాలా బెటర్గా వచ్చేదానికి ఛాన్స్ ఉంటాయి అనమాట. ఫ్రంట్ కెమెరా యూజ్ చేసుకొని మాక్సిమం 4K 30 fps వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి ఫ్రంట్ అండ్ బ్యాక్ 4K అయితే సపోర్ట్ చేస్తుంది కాబట్టి ఇంకా మీరు అవుట్డోర్లో కానీ మీరు వీడియో తీసేటప్పుడు టెన్షన్ అయితే ఉండదు. ఎందుకంటే మీకు ఫ్రంట్ కెమెరాకి 4K సపోర్ట్ చేస్తుంది, ప్లస్ మీకు బ్యాక్ కెమెరా కూడా 4K సపోర్ట్ చేస్తుంది కాబట్టి మీకు ఇంకా వీడియో క్వాలిటీ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే వస్తుంది. బ్యాటరీ విషయానికి వద్దాం. ఇది మనకి 7000 mAh బ్యాటరీతో రాబోతుంది. ఇది సిలికాన్ బ్యాటరీ అనమాట. సో
సో మీరు ఈ బ్యాటరీని యూజ్ చేసుకొని కంటిన్యూస్గా 3 to 4 డేస్ అయితే వాడొచ్చు అనమాట. 100 వాట్స్ వరకు అయితే ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుందని చెప్తున్నారు. 100 వాట్స్ కాబట్టి మనకి ఛార్జింగ్ కూడా చాలా ఫాస్ట్గా అయితే రిసీవ్ చేసుకుంటుంది అనమాట. అలాగే ఇందులో 50 వాట్స్ వరకు అయితే వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. బైపాస్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది అనమాట. కాదు మీరు ఛార్జింగ్ పెట్టుకొని గేమ్స్ ఆడేటప్పుడు కూడా మీకు ఈ ఫీచర్ అయితే యూజ్ అవుతుంది అనమాట. ఫైనల్ గా ఈ మొబైల్ సంబంధించిన అన్ని డిపార్ట్మెంట్స్ అయితే కవర్ చేసాం అనమాట. ఫ్రెండ్స్ ఇవాళ వీడియో అండ్ లాస్ట్ వరకు మన వీడియో చూసింటే చిన్న రిక్వెస్ట్, ఛానల్ కి సబ్స్క్రైబ్ అండి, వీడియోకి అయితే లైక్ కొట్టేసేయండి. బై బై.